హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇది ఒక మోటివేషన్ వీడియో. చివరి వరకు చూడండి. రవి, గోపి ఇద్దరు పల్లెటూరులో ఉంటారు. పట్నంలో పని చేసుకుందామని గోపి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. రవి మాత్రం అక్కడే ఆ పల్లెటూరులో ఒక షాప్లో పనిచేస్తున్నాడు. అలా 1 సంవత్సరం గడిచింది. గోపి తన చెల్లెలకు పెళ్లి చేద్దామని పల్లెటూరు తిరిగి వచ్చాడు. గోపిని చూసిన రవి కళ్ళు చెదిరిపోయాయి. పట్నం వెళ్ళేటప్పుడు 2 జతల బట్టలు, రబ్బరు చెప్పులు వేసుకుని వెళ్ళిన వాడు సినిమా హీరోలా తయారై వచ్చాడు. మెడలో చైను, చేతికి బ్రాస్లెట్, జేబులో ఐఫోన్, పర్సు నిండా డబ్బు. చెల్లికేమో మంచి సంబంధం చూసి ఘనంగా కట్నం కూడా ఇస్తున్నాడు. ఇక్కడ రవి పరిస్థితి ఏమో ఎక్కడ తీసిన గొంగలి అక్కడే అన్నట్టుగా ఇంకా ఆ రబ్బర్ చెప్పులు వేసుకునే తిరుగుతున్నాడు. తన చెల్లెలకు పెళ్లి చేద్దామంటే కట్నం ఇవ్వటానికి తన దగ్గర డబ్బు కూడా లేదు. అప్పుడు రవి గోపిని, ఒరే మామ, 1 సంవత్సరంలో ఎంత మారిపోయావురా, అసలు ఎంత డబ్బు నీకు ఎలా వచ్చింది, అక్కడ ఏం పని చేస్తున్నావు అని అడిగాడు రవి. అప్పుడు గోపి ఏం పని అంటే అది అది అంటూ చెప్పడానికి నీళ్లు నమిలాడు. పర్వాలేదు చెప్పరా మామ, నా దగ్గర మొహమాటం ఎందుకు అని అన్నాడు రవి. అంటే పట్నంలో బూజు దులుపుతూ ఉంటాను అని అన్నాడు గోపి. అప్పుడు రవికి నాకు అర్థం కాలేదు మామ, నువ్వేం చెప్తున్నావు అని అన్నాడు. అదేరా, గొప్పింటోళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు ఇల్లు బాగా బూజు పట్టేసి ఉంటే దులిపించుకోవటానికి నాలంటోడికి పని అప్పచెప్పుతారు. అప్పుడప్పుడు నేను నా తమ్ముడికి పని చెప్పి బాగా బూజు దులిపి మంచిగా పనిచేసి వాళ్ళ మెప్పు పొందితే నాకు మంచి కమిషన్ వస్తుందిరా. నేను ఎంత మంచిగా పనిచేస్తే నా పనికి అంత రేటింగ్ కూడా ఇస్తారు. ఏంటి, ఈ బూజు దులిపే పనికి రేటింగ్ కూడా ఇస్తారా అని అన్నాడు రవి. అవునురా, అవును, అలాంటి పని చేయొచ్చని నీకు ఎలా తెలిసిందిరా, అసలు నీకు నెలకు ఎంతకు సంపాదిస్తావు అని అడిగాడు రవి. నేను కొత్తలో కష్టపడి పనిచేసేవాడినిరా. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా పనిచేస్తే నెలకి 20,000 వచ్చేది. అదే ఈ బూజు దులిపే పనికి వెళ్తే నెలకు నాకు 80,000 వరకు సంపాదిస్తానురా అని అన్నాడు. అవునా, నిజంగానా అని అన్నాడు రవిని. అవునురా, నిజమే చెప్తున్నాను. అవును, ఎలాంటి వారు ఆ పనికి పిలుస్తారా అని అడిగాడు రవి. భార్యాభర్త ఇంట్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ పని వాళ్ళే చేసుకుని ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అదే ఉద్యోగం, వ్యాపారం అని విదేశాలు పట్టుకుని తిరిగే మగవాళ్ళు బాగా డబ్బు సంపాదించి ఇంటికి పంపిస్తూ ఉంటారు. వీళ్ళు కూర్చుని తిని తిన్నదే అరక్క ఒళ్ళు బద్ధకంతో ఇంట్లో పని కూడా చేసుకోకుండా ఆ పనికి మనకి అప్పచెప్పుతారు. అప్పుడు మనం వెళ్ళి బూజు దులిపి తమ్ముడికి పని చెప్పి మన కమిషన్ మనం తీసుకోవటమే అని అన్నాడు గోపి. అవునా, అలాగా, అయితే ఇంతవరకు ఎన్ని ఇళ్ళు శుభ్రం చేసావేంట్రా అని అడిగాడు రవి. లెక్కపత్రం ఉండదు మామ, ఒక్కో రోజు 2 శుభ్రం చేసి వస్తాను, ఒక్కో రోజు 3, ఒక్కో రోజు ఫోన్ రాకపోతే ఏ పని ఉండదు. కానీ ప్రతిరోజు ఇల్లు శుభ్రం చేయాలంటే బలం ఉండాలి కదరా మరి, అందుకేరా బాగా బలమైన ఆహారం తింటూ ఉంటాను అని అన్నాడు గోపి. నీ పని బాగుందిరా, ఎంతైనా నీ తమ్ముడు చాలా అదృష్టవంతుడు. అయినా జాగ్రత్త మామ, ఇల్లు శుభ్రం చేస్తున్నానంటున్నావు, ఆ తర్వాత ఆ పనికి రాకుండా పోతావేమో చూసుకో అని అన్నాడు రవి. నా జాగ్రత్తలో నేను ఉంటాను లేరా, ఇవన్నీ నాకు తెలుసులే కానీ. అవును, ఇవన్నీ నువ్వెందుకు అడుగుతున్నావు, నీకు కూడా పట్నం వచ్చి బూజు దులపాలని ఉందా అని అడిగాడు గోపి. నీకో దండంరా బాబు, నన్ను ఇలా బతకనివ్వు, నాకు అలాంటి ఉద్దేశం లేదు, నేను రాను అని అన్నాడు రవి. సరే అయితే, నా చెల్లికి మంచి సంబంధం కుదిరింది, 1 నెల రోజుల్లో పెళ్ళి. ఈ లోపల నేను మళ్ళీ పట్నం వెళ్ళి నా పని చూసుకుని పెళ్ళికి దగ్గరలో వస్తాను. సరే అయితే ఉంటానని చెప్పి తిరిగి పట్నం వెళ్ళిపోయాడు గోపి. రవి ఇంటికి వెళ్ళి అరుగు మీద కూర్చుని గోపి చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. వాడి పని బాగుంది, డబ్బుకు డబ్బు, ఆనందానికి ఆనందం, 2 వస్తున్నాయి అని అనుకున్నాడు. నేను ఉన్నాను ఎందుకు, ఇంతవరకు నా తమ్ముడికి సరైన పని చెప్పలేదు అని అనుకుంటున్నాడు. ఇంతలో రవి చెల్లెలు వచ్చి, అన్నయ్య, నేను అతన్ని ఇష్టపడుతున్నాను అని అంది. ఎవరే అతను అని కోపంగా అన్నాడు అన్నయ్య.
పెళ్ళంటూ చేసుకుంటే అతననే చేసుకుంటాను అంటూ ఏడుస్తూ వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయాన్నే రవి ఇంటికి పెళ్లి సంబంధం మాట్లాడటానికి అబ్బాయి వాళ్ళు పెద్ద కారులో వచ్చారు. చూడటానికి ధనవంతుల్లా ఉన్నారు. ఉన్నంతలో మర్యాదలు చేశాడు రవి. అబ్బాయి వాళ్ళు మాకు కట్నం ఏమీ అవసరం లేదు, కానీ ఒక్కగానొక్క కొడుకు కనుక పెళ్ళి ఘనంగా జరిపించండి అని చెప్పి వెళ్ళిపోయారు. అప్పుడు రవి తన చెల్లి ఇష్టపడిన సంబంధం, పైగా కట్నం కూడా వద్దంటున్నారు. ఇలాంటి సంబంధం వదులుకుంటే చెల్లెలు బాధపడుతుంది. ఏదో రకంగా ఈ పెళ్ళి చేయాల్సిందే, కానీ అంత డబ్బు అంటే ఇప్పుడు ఎలా అని చెప్పి ఆలోచించి పట్నంలో ఉంటున్న గోపికి ఫోన్ చేశాడు. అప్పుడు గోపి, ఎరా మామ చెప్పరా ఏంటి సంగతి అని అన్నాడు గోపి. నా చెల్లెలకు మంచి సంబంధం కుదిరిందిరా అని అన్నాడు రవి. అవునా, కంగ్రాట్స్ రా, కానీ పెళ్ళి గ్రాండ్గా చేయమంటున్నారా, నా దగ్గర చూస్తే చిల్లిగా అవ్వలేదు అని అన్నాడు రవి. అయ్యో, నీకు తెలుసు కదరా, నా చెల్లికి కూడా మంచి సంబంధం చూశాను, ఉన్నదంతా దానికే ఖర్చు పెట్టాలి అని అన్నాడు గోపి. నిన్ను డబ్బులు అడగటానికి ఫోన్ చేయలేదురా, నేను కూడా నీలాగే ఆ బూజు దులిపే పని చేద్దామనుకుంటున్నానురా, నాకు కూడా పనిపిస్తావా అని అన్నాడు రవి. ఒరే మామ, ఏంట్రా నువ్వు అంటున్నది, నువ్వేనా ఈ పనికి ఒప్పుకుంటున్నది? సరేలే, అవసరం అలాంటిది, మరి పెట్టే బేడ సర్దుకుని పట్నం వచ్చే, నేను చూసుకుంటానులే, పనిలో జాయిన్ చేస్తాను అని అన్నాడు గోపి. అప్పుడు రవి భయంతోనూ ఆత్రంతోనూ పట్నం బయలుదేరి వెళ్ళాడు. అప్పుడు రవిని బూజు దులిపే పనిలో పెట్టాడు గోపి. మొదటిసారి ఒక ఇంటికి వెళ్తున్నాడు. గోపి రవికి బూజు ఏ విధంగా దులపాలో అన్నీ వివరంగా చెప్పాడు. గోపి అప్పుడు రవి బూజు దులపవలసిన ఇంటికి వెళ్ళి కాలింగ్ బెల్ కొట్టాడు. ఇంతలో ఒక అందమైన ఆంటీ వచ్చి తలుపు తీసింది. నువ్వేనా బూజు దులిపేది అని అడిగింది. నేనేనండి అని అన్నాడు. మా ఇల్లు శుభ్రం చేసి చాలా కాలం అవుతుంది. మా ఆయన ఉన్నప్పుడు ఇల్లంతా శుభ్రం చేసేవాడు. నువ్వు బాగా బూజు దులుపుతావా అని అంది. దులుపుతానండి అని అన్నాడు. సరే చూస్తానుగా. సరే, ఇంతకీ చీపురు పట్టుకొచ్చావా అని అంది. తెచ్చాను మేడం అని అన్నాడు. చిన్న చీపురా పెద్ద చీపురా అని అడిగింది. మేడం, పెద్ద చీపురే మేడం అని అన్నాడు. పెద్దదో చిన్నదో నేను చూసి చెప్తానులే, నువ్వంటే సరిపోతుందా పెద్దదని? ఇంతకీ ఏ చీపురు పట్టుకొచ్చావు, కొండ చీపురా మొద్దు చీపురా అని అంది. మేడం, మొద్దు చీపురే అని అన్నాడు. సరే అయితే మొద్దు చీపురు అయితే మరీ మంచి